ఫార్మర్ అనేది ఏమన్నాం, ఇది తాత్కాలికంగా నిర్మించేదని ఫార్మర్ అంటున్నాం. కాంక్రీట్ పెట్టినప్పుడు అది ప్లాస్టిక్ స్థితిలో ఉంటుంది, అంటే ఎటువంటి అడ్డం అవుతుంది, అది ప్లాస్టిక్ స్థితి అంటాం. సో దాని లోపల అది తన బరువును మద్దతు ఇవ్వనంత వరకు బలంగా ఉండడానికి తాత్కాలిక మద్దతులు మరియు కావాల్సిన ఆకారంలో క్యాస్టింగ్ చేయబడుతుంది. ఆ కాంక్రీట్ ఎటువంటి అడ్డం అవుతుంది కాబట్టి దానికి కావాల్సిన ఆకారానికి తగినట్టు మనం చేస్తుంటాం, దాన్ని ఫార్మర్ అంటున్నాం. అది సెంటరింగ్ అని కూడా అంటాం, దాన్ని సెంటరింగ్ అంటాము, షట్టరింగ్ అంటాం, ఫార్మర్క్ అంటాం. ఓకేనా? అయితే సాధారణ పరిచయం ఏంటంటే ఫార్మర్ కాంక్రీట్ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాంక్రీట్ నిర్మించడానికి ముఖ్యంగా ఫార్మర్క్ లేకుండా ఎలాంటి కాంక్రీట్ చేయలేము అన్నట్టు. వితౌట్ ఫార్మర్ నో కాంక్రీట్ వర్క్ చేయాలని వీలు కావాలి. అందుకని సో ఫార్మర్క్ అనేది కాంక్రీట్ నిర్మాణంలోని మోల్డ్స్ మరియు టైల్స్ లా ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను కదా, ఫార్మర్క్ అంటే మోల్డ్స్ అంటే అచ్చులు, మన తెలుగులో ఉంటుంది అచ్చులు అంటారు. బీమ్ అనేది ఒక అచ్చు, కాలం అనేది ఒక అచ్చు, ఫుటింగ్ అనేది ఒక అచ్చు తయారు చేసి ఆ ఆకారాన్ని తీసుకొస్తాం. వాటి డైస్ అని కూడా అనొచ్చు. ఓకే, డైస్ అని కూడా అనొచ్చు. వీటి ద్వారా కాంక్రీట్ కావాల్సిన పరిమాణం మరియు ఆకారాన్ని మోల్డ్ చేసి దాన్ని సరిపోలే స్థానాన్ని నిర్మించవచ్చు. వాటి ద్వారా మనం ఏ ఆకారం అంటే భీమ్ ఆకారం తయారు చేసి కాంక్రీట్ ఆకారం తీసుకొస్తాం. కాలం అంటే కాలం ఆకారం తీసుకొస్తాం. ఫుటింగ్ అంటే ఫుటింగ్ ఆకారం తీసుకొస్తాం.